ఇంకా రెండో విషయం, ఈ వార్తలు రకరకాలుగా వచ్చాయి, రకరకాల ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో రకరకాలుగా వచ్చాయి. అవి వచ్చినప్పటి నుంచి ఖండిస్తూ మళ్ళీ వీళ్ళు అసలు ఎందుకండి అమరావతిని నిర్మించుకోవడం, కాపాడుకోవడం ముఖ్యం, కానీ దాన్ని ఒక వివాద అంశంగా చేయటం. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారంటున్నారు. గతంలో కూడా కేసులు పెట్టినా ఇవి మళ్ళీ అరెస్టులు ఆ పద్ధతిలోకి వెళ్ళవని మనం కోరుకోవాలి. ఎందుకంటే హైకోర్టు చాలాసార్లు చెప్పింది 41A కింద నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎందుకు రాశారు, ఏం జరిగింది, ఆ విషయాలు తెలుసుకోమని. కాబట్టి అలా చేస్తే చాలా మంచిది. ఒకవేళ సమాచారము మీకు లేదు, ఇదిగో మా దగ్గర సరిగ్గా ఉంది, మీరు ఎందుకు చెప్పారో అటువంటివి చేస్తే తప్ప, దీన్ని ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటారే, ఒక తగాదా, ఒక వివాద అంశంగా రాజధాని మారడం అన్నది ఇకనైనా విరమించాలి. దాని నిర్మాణం వైపు వెళ్ళాలి. విమర్శలు కొద్ది గొప్ప తీర్చుకోవడానికి సిద్ధపడాలి. ఉదాహరణకు మనం చూసాం కదా, మంత్రి నారాయణ కూడా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే చెప్పడం, లేకపోతే గత 10 ఏళ్ళ నుంచో 9 ఏళ్ళ నుంచో పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వస్తే వాటిని ఏది సరైన వివరాలు లేవు అని నిరాకరిస్తే వాటిలో జోక్యం చేసుకోవటం, పోర్ట్ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడంలో ఆలస్యం, ఇలాంటి సమస్యలు అక్కడ కొన్ని ఉన్నాయి. అలాగే ప్రపంచ బ్యాంకు పెడుతున్న షరతులు, సింగపూర్, వియత్నాం గురించి నిన్న మనం మాట్లాడాం కదా, నిన్నటికి 2 రోజుల నుంచి ఆ వార్త వస్తుంది. ఇది 3వ రోజు మనం మాట్లాడి కూడా 24 అవర్స్ దాటి ఏం వివరణ ఉండదు. నాకు మీకు ఇవ్వాలని నేను చెప్పట్లేదు.